నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. నిన్నటి వరకు వైసీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికే అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ త్రికోణ పోటీ అన్నారు. త్రికోణ పోటీ అలా బిఎస్పి ఇంకా వేరే పార్టీలు, అనేక రకాల పార్టీలు ఈవేళ పోటీకి సిద్ధమయ్యాయి. అటు జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ పోయిందన్నారు, కానీ ఆయన కూడా తన అభ్యర్థులని పెడుతున్నారు అని బీఫాములు లేకుండా కూడా లోక్సత్తా తరపున పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ ఒంటరిగా వెళ్తుందంట, కానీ జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తులో వెళ్తుంది. కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల్ని కేటాయించింది. కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తుతో కాంగ్రెస్ తన అభ్యర్థులను పెట్టింది. మరి బీఎస్పీ కూడా కాంగ్రెస్కు సపోర్టుగా ఉంటుందో, ఎన్డీఏకి వెళ్తుందో, ఇండియా కూటమిలోకి వెళ్తుందో తెలియదు. కానీ విశ్లేషకులు, రాజకీయ నాయకులు చెప్పేది ఏంటంటే పోటీ ఒక్క వైసీపీ, టీడీపీ కూటమికే జరుగుతుంది. మిగతాదంతా డమ్మీ, కేవలం టైం పాస్కి జనాల్ని ప్రలోభ పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటూ పలు వాదాలు వైరల్ అవుతున్నాయి. ఇదంతా రాజకీయ నాయకులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఒప్పుకుంటలేదు. ఒక పక్క ముద్రగడ్డ పద్మనాభం, అలాగే హరిరామ జోగయ్య వంటి మహా మేధావులు వైసీపీలో చేరారంటూ అంత మాత్రాన్న వైసీపీకి విజయం చేకూర్చదు అంటూ కాపు వర్గం తెలియచేస్తుంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలు టీడీపీ కూటమికే పనిచేస్తారని. అయితే టీడీపీ కూటమికి బీజేపీ కలవడం ముస్లింలు ఎదురు దెబ్బ కొడతారు అంటూ కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఎంతవరకు జరుగుతుందో తెలియదు. అయితే ఒక పక్క మోడీ చెప్తున్నారు, నేను ముస్లింలకు వ్యతిరేకత కాదు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకత కాదు, ముస్లింలు కూడా కలిసి వస్తారు, బీజేపీకి ఓటు వేస్తారు, ముస్లింలే ప్రధాన ఓటు హక్కు కలిగిన వాళ్ళు, బీజేపీకి సిఏఏ ముస్లింలు భారతదేశంలోని ముస్లింలకు వర్తించదు, అది కేవలం బయట నుండి వచ్చిన వారికే సిఏఏని పెట్టుకొని ముస్లింలు బీజేపీని వ్యతిరేకించొద్దు అంటూ చెప్తున్నారు. ఇదంతా ఎంతవరకు నిజమో, మరి ఎంతవరకు బీజేపీ పొత్తుకుంటారో చూడాలి. కానీ వాస్తవ పరిస్థితిలో చూస్తే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయని, సానుకూలంగా ఉంటాయని, అటు టీడీపీకి కాకుండా వైసీపీకి సానుకూలంగా ఉండవని ఇప్పటికీ అనేక విధాలుగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలా సర్వేలు వైసీపీ అడ్రస్ గల్లంతవుతుంది, టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పటి వరకు బయటపడలేదు. ప్రజానాడి ఏంటి అనేది బయటికి రాలేదు. ప్రజానాడి ఎప్పుడు వస్తుందంటే ఈ వేళ నుండి, అనగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన కాడి నుండి ప్రజానాడి బయటకు వస్తుంది. ఇంతవరకు కూడా అధికార పార్టీ చర్యలు తీసుకుంటుంది, కేసులు పెడుతుందని భయపడ్డారు. కానీ ఇప్పుడు భయం లేకుండా బయటకు వస్తారంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడే అంచనాలకు దొరుకుతుంది, ఏ పార్టీ ముందుకు వస్తాదో, ఏ పార్టీ గెలుస్తాదో ఇప్పుడు
మరి 2 రోజుల్లో ఈ అనాలిసిస్ నిజమవుతాదో, బిఎన్బి అనాలిసిస్ నిజమవుతాదో, ఏ అనాలిసిస్ నిజమవుతుందో చూడాలి. వేచి చూడండి ఫలితాల కోసం. జూన్ 4వ తారీఖు ఫలితాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.